తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలాగే ఉందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనతో పాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క జోడెద్దుల్లా కష్టపడుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సరం సంతోషాలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏ విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించిండు, కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చిండ్రు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య, వైద్యానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ నెరవేరాలి అని అంటే, పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను, ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, పెద్దలకి, ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సహచర సభ్యులకి, ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శ్రీ విశ్వావసు నామ ఉగాది సందర్భంగా ఇప్పుడే పంచాంగ శ్రవణం చేసినటువంటి పెద్దలు ఈ సంవత్సరం రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని, వర్షాలు బాగా పడతాయని, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని, వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి పాలన అందుతుందని వారు చెప్పటం జరిగింది. మేము కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంతో, పాడి పంటలతో, మంచి వర్షాలతో, పారిశ్రామిక అభివృద్ధితో, ఎటువంటి ఇబ్బందులు లేని శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో, మంచి సంకల్పంతో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని, జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే
పరిపాలనతో పాటు ప్రజలందరూ కూడా మధురానుభూతులతో తీపి చేదు కారం వగరు ఉప్పు పులుపు లాంటి అనేక రకాలైనటువంటి రుచులతో ఎలా ఉగాది పచ్చడిని తీసుకొని మనం సేవిస్తామో అలాగే షడ్రుచులతో మీ అందరి జీవితాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి జీవితాలు అలా ఉండాలని చెప్పి ఈ ఉగాది నామ సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. అలా కోరుకుంటూ మీ అందరికి కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలని, అన్ని రకాలైనటువంటి వర్గాలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని, ముఖ్యంగా యువత, వ్యవసాయం, పరిశ్రమ, మహిళలు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం కోరుకుంటూ మొన్ననే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ద్వారా, ఈ పాలన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంతోనే పోటీ పడాలనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఫ్యూచర్ సిటీ లాంటిదాన్ని, అట్లాగే మూసీ నది రిజర్వేషన్ లాంటిదాన్ని, పునర్జీవం లాంటిదాన్ని, అలాగే హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు హైదరాబాదు చుట్టూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్ని కలుపుతూ ఒక RRR లాంటి ఒక మంచి రోడ్డు వ్యవస్థని, అనేక రకాలైనటువంటి ఎయిర్పోర్ట్లని, వీటన్నిటిని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగా ఉండాలని, ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి